కొన్ని గంటల్లో ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025 ఫైనల్ జరగనుంది. ముంబైలోని డివై పాటిల్ స్టేడియం ఒక చారిత్రాత్మక ఘట్టానికి సాక్ష్యంగా నిలవనుంది. ఈ ఫైనల్ చాలా స్పెషల్, ఎందుకంటే ఈసారి మనం ఒక కొత్త ఛాంపియన్ ని చూడబోతున్నాం. అటు సౌత్ ఆఫ్రికా తమ మొట్టమొదటి ఫైనల్ ఆడుతుంటే, ఇటు మన టీమిండియా మూడోసారి ఫైనల్కు చేరి ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలనే పట్టుదలతో ఉంది. ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టును సెమీస్లో ఓడించి అమ్మాయిలు ఫైనల్కు వచ్చారు. అయితే సౌత్ ఆఫ్రికా కూడా ఇంగ్లాండ్పై భారీ విజయం సాధించింది. ఇది మామూలు మ్యాచ్ కాదు, ఇది యుద్ధం. మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్. సొంత గడ్డపై టీమిండియా పటిష్టమైన సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది. ట్రోఫీకి ఒక్క అడుగు దూరంలో ఉన్నాం, కానీ అందరి మధ్యలోనూ ఒకే ప్రశ్న: ఆస్ట్రేలియాపై ఆ చారిత్రాత్మక సెమీఫైనల్ విజయం, ఆ హై నుంచి మన అమ్మాయిలు సకాలంలో బయటపడగలరా? ఫైనల్పై పూర్తి దృష్టి పెట్టగలరా? ఇప్పుడు మన ఫైనల్ ప్రత్యర్థి సౌత్ ఆఫ్రికా. వాళ్ళని తక్కువ అంచనా వేయడానికి అస్సలు వీల్లేదు. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ని ఓడించి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా చాలా ఆకలితో ఉన్నారు, చాలా నిలకడగా ఆడుతున్నారు. ఆస్ట్రేలియాపై గెలిచినంత మాత్రాన ఫైనల్ గెలిచినట్టు కాదు. మన అమ్మాయిల సెమీఫైనల్ విజయాన్ని అక్కడే మర్చిపోయి ఫైనల్కు ఒక కొత్త గేమ్లా 0 నుంచి ప్రారంభించాలి. మనం ఆతిథ్య దేశం, మన సొంత గడ్డపై లక్షలాది మంది అభిమానుల మధ్య ఆడుతున్నాం. ఇది ఎంత పెద్ద అడ్వాంటేజ్ అయినా అంతే పెద్ద ప్రెషర్ కూడా. ప్రతి బంతికి ప్రేక్షకులకు అంచనాలుంటాయి. కప్పు గెలవాలనే తపన. ఇండియా ఇంతవరకు ఉమెన్స్ వరల్డ్ కప్ గెలవలేదు. ఇది 3వ ఫైనల్. 2017లో తుటిలో మిస్ అయింది. ఇప్పుడు సొంత గడ్డపై కప్పు గెలవాలనే ఒత్తిడి జట్టుపై ఖచ్చితంగా ఉంటుంది. మన బలం బ్యాటింగ్. సెమీఫైనల్లో ఆ రికార్డు చేజ్ మన ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కానీ సౌత్ ఆఫ్రికా బౌలింగ్ అటాక్ కూడా చాలా పదునుగా ఉంది. వాళ్ళని ఎదుర్కోవటం అంత సులభం కాదు. అలాగే సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు మనం ఎంత త్వరగా కట్టడి చేస్తారు అన్న దానిపై కూడా మ్యాచ్ ఆధారపడి ఉంటుంది. ఇది నరాల ఒత్తిడితో కూడిన పోరాటం. అసలు ప్రశ్న: టీమిండియా ఎమోషనల్ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటపడి ఫైనల్ రోజున తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలదా? లేక సెమీఫైనల్ విజయంలో ఇచ్చిన సంతృప్తి వారిని దెబ్బతీస్తుందా? నాకైతే మన అమ్మాయిలపై పూర్తి నమ్మకం ఉంది. వాళ్ళు చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు.